మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాజీపురం గ్రామంలో మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక ఆధ్వర్యంలో సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది। ఈ సందర్భంగా గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు। మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాజీపురం గ్రామంలో మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక ఆధ్వర్యంలో సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది। ఈ సందర్భంగా గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 30-40 సంవత్సరాల పోరాట ఫలితంగా మూసీ ప్రధాన కాలువకు అనుసంధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలలో బూనాదిగాని కాలువ, భీమలింగం కాలువ, ఆసిఫ్ కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువలు ఏర్పడినాయని అన్నారు। కానీ నేటికి ఏళ్లు గడుస్తున్న కాలువల నిర్వహణ మాత్రం నేటికి పూర్తి స్థాయిలో పూర్తి కాక అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆవేదన వెళ్లబుచ్చారు। పాలకులు కాలువల నిర్మాణ విషయంలో పూర్తి చేసే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు। ఇప్పటికైనా పాలకులు కాలువల పూర్తి కోసం నిర్వహణ కోసం తగిన బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। మరోపక్క మూసీ నీరు నేడు అనేక మంది పరిశ్రమ పెట్టుబడిదారులు తమ పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలను వదలడం వల్ల ఆ నీరును కలుషితమై కాలకూట విషముగా మారాయని ఆవేదన వెళ్లబుచ్చారు। ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు దయ్యాల నరసింహ, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, పాల సంఘం మాజీ చైర్మన్ ఎద్దునూరి మల్లేశం, నీటి సంఘం మాజీ చైర్మన్ గూనుగుంట్ల శ్రీనివాస్, వేదిక మండల నాయకులు, రైతులు అబ్దుల్లాపురం వెంకటేష్, ఎండి జహంగీర్, కడారి కృష్ణ, పాల సంఘం డైరెక్టర్స్ తోటకూర మల్లేశం, గంగనబోయిన పాండు, గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి ప్రవీణ్, నానాపురం నాగయ్య, పిట్టల కృష్ణ, నానాపురం అశోక్, తెల్జేరి రాములు, లక్ష్మయ్య, మానపాటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు। జయప్రదం చేయండి। 6 తారీఖు ఒలిగొండలో జరుగు సదస్సును మూసీ నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలను ఇవ్వాలి, గోదావరి నది జలాలను ఇవ్వాలి, గోదావరి నది జలాలను పూర్తి చేయాలి, బునాది గాని కాల్వను పూర్తి చేయాలి, బునాది గాని కాల్వను బునాది గాని కాల్వలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారము ప్రత్యామ్నాయంగా మూసీ జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలను అరికట్టండి। మూసీ కాలుష్యాన్ని అరికట్టండి, మూసీ కాలుష్యాన్ని కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి, ప్రజల ప్రాణాలను జయప్రదం చేయండి। ఈ నెల 6 తారీఖు ఒలిగొండలో జరుగు సదస్సును గోదావరి నది జలాల కోసం ఒలిగొండ మండల కేంద్రంలో జరుగు సదస్సును వర్ధిల్లాలి। మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక వర్ధిల్లాలి, మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6 తారీఖు నాడు ఒలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం। ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మూసీ జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలు హరించబడతా ఉన్నాయి, రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, పండిన పంట మొత్తం పొల్యూషన్ అయ్యి అనేక రకాలైన జబ్బులు వస్తున్న పరిస్థితి ఉంది। ఇలా కిడ్నీలు ఖరాబవుతూ ఉన్నాయి, అదేవిధంగా క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి। ఈ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు బస్వాపురం రిజర్వాయర్ నుంచి వడపర్తి కత్వను నింపి వడకర్తి కత్వ ద్వారా ఈ మన అనాయిపురం చెరువును నింపి ఇక్కడికి వెళ్ళి మనము అడ్డగూడూరు దాకా నీళ్లు పోవాలనేది ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మూసీ జల కాలుష్యాన్ని అరిగట్టకపోతే ప్రజల ప్రాణాలు ఉండే పరిస్థితి లేదు। అందుకనే పాలకులందరూ కూడా ఇప్పటికైనా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు కృష్ణా జలాలు అందించడానికి అవకాశం ఉందని పాలకులే చెప్పిన పరిస్థితి ఉంది, అనేక మంది ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు। అందుకని ఈ మూసీ జల కాలుష్య నివారణ వేదిక తెలియజేయేది ఏంటంటే గోదావరి జలాలు అందించడానికి ఇక్కడున్న రైతాంగంతో ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం। భువనగిరి మండలంలోని బునాది గాని కాలువ నీళ్లు వాడుతున్న అనాజ్పురం కానీ, అదేవిధంగా నమాజ్పల్లి కానీ, నందనం కానీ, ఎర్రంపల్లి కానీ,
తొక్కాపురం గ్రామాలకు సంబంధించిన రైతాంగమంతా 6 తారీఖు నాడు ఒలిగొండ మండల కేంద్రానికి వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.